హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మన ఛానల్కి. సమ్మర్ కాబట్టి సమ్మర్లో బీచ్లో పోవాలి కాబట్టి ఈరోజు అయితే బీచ్కి అయితే పోతున్నాం. నేను ఒక్కనే పోతలేను, మన దోస్తులు కూడా వస్తారు. మన వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట లూటన్ నుంచి. సో నేను లండన్ బ్రిడ్జ్ పోయి వాళ్ళని అక్కడ కలిసి అక్కడ నుంచి మేము బ్రైటన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ముందుగా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి ఇట్లనే. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:26 అవుతుంది. అయితే మంచిగా కొడుతుంది. అయితే వచ్చేసిరంట. నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నారు వీళ్ళే. ఇట్లా సెట్లే ఏంది లేట్ అవ్వదు. Don't wanna grow another day, run around and ఎవర్రా మీరంతా ఎంతమంది ఉన్నారు? మొత్తం యూకేలో ఉన్న జనాభా అంతా ఇన్నే ఉన్నట్టు. మనం ఎక్కే ట్రైన్ ఇదే ఇప్పుడు. ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ పోదాం మనం. జనరల్ మనకొద్దు, అది మనీ చెప్పా. ట్రైన్ అయితే ఎక్కినాము. హాయ్ ఫ్రెండ్స్, హీరో. మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కినాము. 12:35కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 12:28 అవుతుంది. జనాలు అయితే మస్తు మంది కనిపిస్తారు. సండే కాబట్టి ఇంకోటి ఎండలు కొడుతున్నాయి. బీచ్ కాబట్టి ఇంకా వేరే ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నావా? ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. fall in love with the rest unsung. Please hold my hand and ask me out to prom, and we can stay forever. మాకు పెద్ద సీట్లు దొరకలేదు, అందుకే అటు రౌండ్ ఇటు రౌండ్ వేసుకొని వస్తున్నాము. ఒక దగ్గర ఛాన్స్ లేకుండా. చదువుకోండి ఫస్ట్. భలే ఉన్నారు, ఒక్కొక్కటే ఉన్నటువంటి తొందరరండి. యూకే అమ్మాయి కోసం రాలేదు. నాకేందో ఈయనకే సంబంధం, నాకు సంబంధం లేదు. గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ వరకు అయితే వచ్చినాము. ఇంకొక 5-6 షాపులు ఉన్నాయి. మేము వస్తున్న సీట్లు మేము వస్తున్నాయి. ప్రివాటి సీట్లు అన్నమాట. అందుకే విశాలంగా ఉన్నాయి గదులేడ. కాలు పెట్టుకొని బ్యాగ్ పెట్టుకొని బ్రైటన్కి అయితే వచ్చేసినాము మొత్తానికి. ఇప్పుడు ఎంతమంది దిగుతారు అని చూపేసి చూడండి. షాక్ అయ్యి షేక్ అయ్యి అవాక్ అవుతారు చూస్తే.
మొత్తం ఇంతమంది ఆయన హ్యాపీగా ఏంది బొక్క అంత పెద్ద ఉన్నా వరకట్టున్నా చూడండి గాయ్స్ ఎండ కొడుతుంది ఫుల్ జనాలు కూడా రోడ్లు మొత్తం నిండిపోయారు బీచ్లో జాగలేదు నాకు తెలిసి అర్థమైపోయింది ఎండ మాత్రం మీరగా తీసి కొడుతుంది అస్సలు మాట కూడా వినిపిస్తలేదు మొత్తం అంగడి మొత్తం సండే వైబ్ అంటే సండే వైబ్ కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ మస్తుందా వర్షం ఉంది జనాలేమో ఫుల్గా అసలు కొత్తలు ఆడుతారు కూడా చూడరు ఒకసారి రోడ్డు మొత్తం వేసుకో క్యూ పెట్టి దిస్ క్రాసింగ్ ఈస్ నోన్ యాజ్ జిబ్రా క్రాసింగ్ అది జిబ్రా క్రాసింగ్ ఏం లేవు గాయస్ ఎట్లుందంటే పరిస్థితి దారుణంగా ఉంది అసలు సందే లేదు ఎడ చూసినా ఇది మార్కెటా లేకపోతే బీచా నాకేం అర్థమవుతలేదు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మామూలు కాదు అసలుకి అబ్బా బాబా 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 ఏం జనాలు రా నాయన చూడండి గాయస్ ఏ గల్లీ పోయినా కానీ జనాలు అయితే కనిపిస్తూనే ఉన్నారు చూడండి గాయస్ ఇది బీచ్ అంటే ఇట్లుండాల బీచ్ వైబు బాబా బాబా గొడుగులు స్విమ్మింగ్లు అది రాసి అవి కూడా ఉన్నాయి మొత్తం జనాలు ఉన్నారు గాయస్ మామూలు కాదు పోదాం కింది పోదాం మామూలు కాదు ఎండ ఇరగదీస్తుంది తిరణాలు తోటప తిరణాలు ఓకే గాయ్ చూడండి తిరణాలు బ్రైటన్ బీచ్ తిరణాలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏం లేకుండే ఇవాళ చెప్తుందో చూడరు ఒకసారి ఇది బీచ్కి సంబంధించిన బీచ్ గాయస్ చూడండి గాయస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు అందరూ గాయస్ ఇప్పుడు అయితే రెడీ అయినాం వావ్ వేవ్స్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది చూడండి లైఫ్ ఇదే లైఫ్ అంట గాయస్ అబ్బో Wash away my fears. Over me, over me.
ఇప్పటిదాకా ఎగిరినాము, దుంకినాము, ఆగమాగం చేసినాము, పిచ్చిగా చేసినాం సముద్రంలో. ఫర్ ద ఫస్ట్ టైం నా జిందగీల్నే సముద్రంలో పోయి స్విమ్మింగ్ చేయడం అంటే ఫస్ట్ టైం అనమాట. అది ఇక్కడికి వచ్చినాకనే అయింది. అది బ్రైటన్లో 2వ సారి అయితే జరిగింది. ఫస్ట్ టైం నేను ఏం చేయలేదు, ఇప్పుడు చేసిన. వీడియో తీయడానికి ఇంకో మనిషి లేడు, కాకపోతే మేము చేసిన హంగామా మాత్రం అట్లీస్ట్ దగ్గర 1 అవర్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా. 1 అవర్ ఆగమాగం చేసినాం లోపల నీళ్ళల్లో. వెనకాల కొట్టినాం, ముందల కొట్టినాం, పిచ్చి కొట్టినాము. స్విమ్మింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది అసలు. పాట పాడడానికి అయితే పోతున్నాం. ఇక్కడ ఒక బార్ అండ్ రెస్టారెంట్ చూసుకున్నాము. వచ్చిన ప్రతిసారి అందులో పోయి పోతున్నాం. ఇక సముద్రంలో పోయినప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అలానే పోసినాం అనుకో, అది వేరే విషయం. నాకు మెల్లగా సర్ది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు తుమ్ములు వచ్చినాయి 3-4. సన్సెట్కి ఇంకొంచెం టైం ఉంది, ఒక 1 అవర్ టైం ఉంది. ఇప్పటి వరకు అయితే సన్మామ అయితే ప్రతాపం చూపిస్తూనే ఉండి ఇంకా బాగుంది. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ పాయింట్స్ వచ్చేసి ఇవి మ్యాక్సిమం లెవెల్ అనమాట. ఇక్కడ వరకు నువ్వు ఎంత గజగీతగానం అయినా సరే కానీ ఈ పాయింట్స్ వరకు వెళ్ళాలి. ఇంతకన్నా లోపలికి వెళ్ళవద్దు. నువ్వు ఇంకా వెళ్ళినామంటే నువ్వు ఇంకా అటు నుంచి అంటే కైలాసానికి చేరుకుంటావు అనమాట. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషుల నుంచి కొంచెం వెనకాలకు పోతే నీకు అర్థమైపోతుంది, అంటే కైలాసం కనిపిస్తుంది. మళ్ళీ ముందుకు వచ్చేస్తావు అనమాట. అట్లా ఉంటుంది. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా గమనించుర్రి. ఇప్పుడు ఇక్కడ వేవ్ వస్తుంది, చూసి అవాక్ అయిపోతారు. ఇది నార్మల్ వేవే, దీని తర్వాత ఇంకో వేవ్ వస్తుంది. ఇది కూడా నార్మల్, ఇంకా వస్తుంది మంచిది. One eternity later. వస్తలేదు, పోదాం పారిగా. కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి ఇక్కడ. సో గాయస్, మరి బీచ్ అయితే మొత్తానికి కింద మీద వాడైతే బాగానే ఎక్స్ప్లోర్ చేసినాము, బాగానే ఫోటోలు దిగినాము. మంచిగానే తీసినా నేను, నన్ను మాత్రం ఎవరు మంచిగా తీయలేదు అని అనుకుంటున్నా. తీసిర్రు అంటారు, ఇంటి వెనక చూసుకున్నాం. సో నచ్చినట్టు కొంటే చూపుతో నీ కొంటే చూపుతో ఏదైనా పర్లా. బట్టలు, బ్లూటూత్లు, బట్టలు ఆరేసినాం కింద, అండర్వేర్లు. ఇది సంసారం, ఇట్లుంటుంది మా సంసారం. ఇది సన్సెట్ అవుతుంది ఇక్కడ. వాడ పాటలు అవుతున్నాయి, ఇక్కడ అమ్మాయిలు కూర్చోరు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఫోటోలు తీసుకోండి. సో ఇంతే గాయస్ మరి ఈరోజు వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో అందరైతే సపోర్ట్ చేయండి. ఇట్లనే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ముందు పెడతా. సో అందరికీ బాయ్ బాయ్.